Dear students, we are learning permutations and combinations, very interesting chapter. So in that one we have completed 4 videos. Exercise 5A first bit, second section and third section lo first 4 problems అయిపోయాయి. నెక్స్ట్ ఈ చాప్టర్లో ఫిఫ్త్ ఏ ఎక్సర్సైజ్లో సెక్షన్ 3లో లాస్ట్ 5th కదా, 5th to 8th ప్రాబ్లమ్, 5, 6, 7, 8 ఇంకో 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం నేర్చుకోబోతున్నాం 4 మార్క్స్కి. దట్ ఈస్ ర్యాంక్ గురించి. సో ఇందులో అంటే మనం ఆర్డర్లో అరేంజ్ చేస్తే దాని ర్యాంక్ ఎంత అనేదానికి మీరు కనుక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ప్రీవియస్ క్వశ్చన్స్ కనుక వెరిఫై చేస్తే అందులో ఖచ్చితంగా 99% ఈ ర్యాంక్కి సంబంధించిన క్వశ్చన్ ఉంటాయి. దానికి సంబంధించి కూడా మనకు 3-4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంతే. ఒకటేమో ఇది, నెక్స్ట్ దీనిలో ఎగ్జాంపుల్ ప్రిజన్, నెక్స్ట్ విత్ రిపిటేషన్స్ ఎంసెట్లో ఇందులో ఏంటంటే మాస్టర్లో ఏ లెటర్ కూడా రిపీట్ అవ్వదు, ఇది వితౌట్ రిపిటేషన్ ఈ ఎక్సైజ్ మొత్తం. నెక్స్ట్ విత్ రిపిటేషన్లో మనకి ఎంసెట్ అనే ప్రాబ్లంలో ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడం కూడా ఉంటుంది. సో ఈ 3 ప్రాబ్లమ్స్ నుంచి దాదాపుగా 4 మార్క్స్ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో వెరీ ఇంపార్టెంట్, అంత ఇంపార్టెన్స్ అనమాట. ఓకే రైట్. సో ర్యాంక్ అనే పదం మనం ఎక్కడైనా విన్నామా? ఎస్, మనం ఫస్ట్ ఇయర్ మ్యాట్రిక్స్ చదువుకున్నప్పుడు అక్కడ ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం జనరల్గా అదేంటి ఎంసెట్ రాసేటప్పుడు, నెక్స్ట్ ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇంకా స్కూల్లో కావచ్చు, నీ ర్యాంక్ ఎంత అంటే నీ ప్లేస్ ఎంత, రైట్? సో ఒక ఎగ్జామ్ రాస్తే ఒక 1000 మెంబర్స్ రాశారనుకోండి, అందులో నీ ప్లేస్ ఎంత అని అర్థం కదా. అదేవిధంగా ఇక్కడ కూడా ర్యాంక్ అనే పదాన్ని యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. సో జనరల్గా డిక్షనరీ, సో డిక్షనరీలో వర్డ్స్ వెతకడం యాక్చువల్గా మేము చదువుకున్నప్పుడు డిక్షనరీ అంటే మీరు కూడా యూజ్ చేస్తున్నారు అనుకోండి. బట్ ఎక్కువగా ఇప్పుడు ఏంటి, మనం టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి చేతిలో మొబైల్ ఉంటుంది కాబట్టి వర్డ్ వెబ్ లేదా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఏదో అందరూ యాప్ ఇన్స్టాల్ చేసుకొని అందులో ఏ పదం మనకి తెలియకపోయినా దాంట్లో జస్ట్ టైప్ చేస్తే చాలు, అది యాప్లో లోపల ప్రాసెస్ జరిగి నీకు కరెక్ట్ మీనింగ్ని ఇస్తుంది. జస్ట్ విత్ ఇన్ ద సెకండ్, జస్ట్ నువ్వు వర్డ్ టైప్ చేసి ఎంటర్ కొట్టగానే నీకు వచ్చేస్తుంది, వెతుక్కోవాల్సిన పని లేదు. అది ఫోనే భరిస్తుంది, యాపే భరిస్తుంది కదా. బట్ ఒకవేళ బుక్లో అంటే బుక్లో కూడా టీనీ డిక్షనరీ అని కొన్ని పదాలు అవే ఉంటాయి. నెక్స్ట్ ల్యాక్స్ క్రోర్స్ వర్డ్స్ ఉన్న డిక్షనరీస్ కూడా, పెద్ద డిక్షనరీస్ కూడా ఉంటాయి. అందులో పదాలను సెర్చ్ చేసే ప్రాసెస్ మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఏదైనా వర్డ్ ఓకే, ఫ్రెండ్, FRIEND, ఫ్రెండ్. మన ఛానల్ పేరు ఉంది కదా, మ్యాథ్స్ ఫ్రెండ్. ఓకే, మ్యాథ్స్ ఫ్రెండ్లో ఫ్రెండ్ ఎక్కడుందో వెతకాలనుకోండి. సో ఫ్రెండ్ ఎక్కడుందో వెతకాలంటే మనకి ఏంటి ఇష్టం వచ్చినట్టుగా అందులో జంబ్లింగ్గా ఉండవు కదా. సో ఆర్డర్గా అరేంజ్ చేసి ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ ఏతో స్టార్ట్ అయి ఉంటాయి. ఓకే, సో ఏ నుంచి ఏ, తర్వాత AB, ABC, ఇట్లా AC, AM, ఇట్లా ఆర్డర్గా ఉంటాయి అన్నమాట. ఏ తర్వాత Bతో స్టార్ట్ అయ్యే వర్డ్స్, B తర్వాత C తర్వాత D తర్వాత E తర్వాత F. ఓకే, సో F అలా మనం టర్న్ చేసుకుంటూ F దగ్గరికి వెళ్తాం ఫస్ట్. ఓకే, F తర్వాత Fతో మళ్ళీ ఏముంటాయి, F తర్వాత FAతో ఉంటాయి, FB, FC, FD, అట్లా. అందులో మళ్ళీ FRతో కూడా చాలా ఉంటాయి. అందులో FRA, FRB, FRB ఇలా ఉంటాయి కదా. నెక్స్ట్ అందులో FRI, మళ్ళీ FRIతో కొన్ని ఉంటాయి. అందులో FRIE, మళ్ళీ FRIEతో కొన్ని ఉంటాయి. అందులో FRIEND. అట్లా మనకి దీన్ని వెతకొచ్చు, ఆ ఆర్డర్లో, ఆ మెథడ్లో మనం వెతకొచ్చు కదా. రైట్. సో మన డిక్షనరీలో యాక్చువల్గా మీనింగ్ఫుల్ వర్డ్సే ఉంటాయి, అలా వెతుకుతాం. రైట్. సో బట్ ఇక్కడ ఏంటంటే ఇందులో 2 టైప్స్ ఉంటాయి, ముందే చెప్పాను. విత్ రిపిటేషన్, వితౌట్ రిపిటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ర్యాంక్లో. సో ఇందులో మాస్టర్ అనేది ఇచ్చారు మనకి. ఓకే, ప్రాబ్లంలో
ఇఫ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ మాస్టర్ ఆర్ పర్మ్యూటెడ్ అంటే అరేంజ్డ్ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్ అంటే అందులో ఉన్న లెటర్స్ని ఇష్టం వచ్చినట్టు మనకు తెలుసు కదా, మనం ఆల్రెడీ ఇంత ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో చేసాం అరేంజ్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎన్టీ యాంట్ ఉందనుకోండి, దాన్ని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు, ఏఎన్టీ ఏటీఎన్, ఏతో స్టార్ట్ అయ్యేటి, ఎన్టీఏ ఎన్ఏటి, ఓకే రివర్స్ రాయాలి, నెక్స్ట్ టీఏఎన్ టీఎన్ఏ, ఓకే ఇలా 1 2 3 4 5 6 వర్డ్స్ని తయారు చేయొచ్చు. వాటికి మీనింగ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, 6 తయారు చేయొచ్చు కదా. 3 ఫ్యాక్టోరియల్ వేస్, 3 లెటర్స్ ఉంటే 3 వేస్లో అరేంజ్ చేయొచ్చు, దట్ ఈస్ 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ ఇన్ నథింగ్ బట్ 6 వర్డ్స్ని మనం టోటల్ 6 వర్డ్స్ని తయారు చేయొచ్చు. ఒకవేళ 4 లెటర్స్ ఉన్నాయనుకోండి, 4 లెటర్స్ అన్ని తయారు చేయొచ్చు, 4 ఫ్యాక్టోరియల్ 24 వర్డ్స్ తయారు చేయొచ్చు. 5 లెటర్స్ ఇచ్చిన ఉంటే 5 ఫ్యాక్టోరియల్ 120 వర్డ్స్ తయారు చేయొచ్చు. ఓకే, అందులో ర్యాంక్ ఎలా వెతకాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా, సేమ్ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లోనే ఇప్పుడు ఇలా రాసుకోవాలి. ఇప్పుడు యాంట్ ర్యాంక్ ఎంత అనేది క్వశ్చన్ అనుకోండి. యాంట్ ర్యాంక్ ఎంత అంటే క్వశ్చన్ ఏంటి, ఫస్ట్ ఏఎన్టీ, ఏతో స్టార్ట్ చేయాలి, ఏ తర్వాత నెక్స్ట్ లెటర్ ఏంటి ఎన్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. ఏ తర్వాత నెక్స్ట్ ఎన్ తర్వాత ఏమొస్తుంది టీ, తర్వాత ఎన్, ఎన్ఏటి ఎన్టీఏ, ఓకే ఏఎన్ఏటి ఎన్ఏఎన్టీ టీఏటిఎన్. సో ఏతో స్టార్ట్ అవ్వాలి, మిగతా 2 ప్లేస్లని ఎన్ని వేస్లో ఫిలప్ చేయొచ్చు, 2తో. ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ అంటే ఇంకా 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 2 ప్లేసెస్లో 2 ఆల్ఫాబెట్స్ని 2 ఫ్యాక్టోరియల్ వేస్గా అరేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎన్తో స్టార్ట్ అయ్యేటి ఏంటంటే ఎన్ తర్వాత కూడా 2 ప్లేసెస్ ఉన్నాయి కదా, వాటిని కూడా 2 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. టీతో స్టార్ట్ అయ్యేది మనం ఇప్పుడు టీతో స్టార్ట్ అయ్యేది 2 ఫ్యాక్టోరియల్, ఓకే మొత్తం 2 ఫ్యాక్టోరియల్ 2 2 2, సో టోటల్ 6 వర్డ్స్ వస్తాయి. ఒకవేళ మనకి ట్యాన్ ఎన్నో పదం, ట్యాన్ ర్యాంక్ ఎంత అని క్వశ్చన్ అడిగాను అనుకోండి, యాంట్ అనే దాన్ని సెట్ చేస్తే అందులో ట్యాన్ ఎన్నో వర్డ్ అని అడిగితే, సో ఏతో స్టార్ట్ అయ్యేటి 2 ఫ్యాక్టోరియల్, ఎన్తో స్టార్ట్ అయ్యేటి 2 ఫ్యాక్టోరియల్, 4 అయిపోయినాయి. నెక్స్ట్ టీతో స్టార్ట్ అయ్యేటి అన్నప్పుడు మళ్ళీ 2 ఫ్యాక్టోరియల్ రాయకూడదు, మెల్లగా టీతో ఏమేమి ఉన్నాయనేటివి చేసుకుంటూ, సో టీఏఎన్ ఫస్ట్ టీతో స్టార్ట్ అయ్యే స్టార్టింగ్దే కాబట్టి, సో ఇవి 4, ఇది 5th కాబట్టి ద ర్యాంక్ ఆఫ్ ట్యాన్ ఈజ్ 5. ఓకే, సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. అంటే ఇలా లెటర్స్ ఇచ్చి ఆ ట్యాన్ ర్యాంక్ ఎంత, యాంట్ ర్యాంక్ ఎంత అని అడిగేది, ఇది వన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే 6th వర్డ్ ఏంటి, ఏ యాంట్ అనే దాన్ని మనం కనుక అరేంజ్ చేసినట్లయితే అందులో 6th ఆల్ఫాబెటికల్ ఆర్డర్గా అరేంజ్ చేస్తే 6th ర్యాంక్లో ఉన్న వర్డ్ ఏంటి, టీఎన్ఏ, దాన్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు, రివర్స్ ఎలానైనా అడగవచ్చు. ఓకే, సో నౌ యాక్చువల్ ప్రాసెస్ ఏంటో మనం సాల్వ్ చేయబోతున్నాం. వెరీ ఇంపార్టెంట్ అండి, కేర్ఫుల్గా వినండి. ఓకే, let us solve the problem. If the letters of the word master are permuted in all possible ways and the words thus formed by the are arranged in the dictionary orderలో అరేంజ్ చేసినట్లయితే మీనింగ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, అరేంజ్ చేసుకుంటూ పోవాలంతే. then find the ranks of the words. 2 క్వశ్చన్స్ ఇచ్చాడు, REMAST దీని ర్యాంక్, నెక్స్ట్ యాక్చువల్ వర్డ్ మాస్టర్ ర్యాంక్, ఈ రెండిటి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి ఆ ఆర్డర్లో. ఓకే, సో సాల్వ్ చేసేద్దామా. ఓకే రైట్. సో ఫస్ట్ ఇచ్చిన వర్డ్లో లెటర్స్ ఏంటియో చూసి వాటిని డిక్షనరీ ఆర్డర్లో రాద్దాం. ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ మాస్టర్ అనే వర్డ్లో ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ మాస్టర్ ఇన్ డిక్షనరీ ఆర్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఈజ్ ఏంటి చెప్పండి. ఫస్ట్ మాస్టర్లో ఫస్ట్ ఏమొస్తుంది, ఏ, ఆఫ్టర్ దట్ ఏ అయిపోయింది, ఏ తర్వాత ఈ తర్వాత నెక్స్ట్ ఎం, ఆర్, ఎస్, టి. సో దిస్ ఈజ్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆఫ్ మాస్టర్ లెటర్స్ ఆఫ్ ది మాస్టర్ వర్డ్. మాస్టర్ అనే వర్డ్ నుంచి లెటర్స్ తీసుకొని వాటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయడం అయిపోయింది ఫస్ట్ వర్క్. ఓకే, సో ద టోటల్ నంబర్ ఆఫ్ వర్డ్స్
టోటల్ నంబర్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ ఈక్వల్ టు, అంటే 6 లెటర్స్ కదా, 6 లెటర్స్ ఎన్ని ఫ్యాక్టోరియల్ వే ఎట్లా అరేంజ్ చేయొచ్చు, 6 ఫ్యాక్టోరియల్ వేస్, అంటే 6 into 5 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్ ఈజ్ 120, 120 into 6 720. మొత్తం ఎన్ని వర్డ్స్ ఉన్నాయి మనకి, 720 వర్డ్స్ ఉన్నాయి. ఆ 720 వర్డ్స్లో మన REMAST దానికి మీనింగ్ లేదు కదా, అందుకని అలానే చదువుతున్నాను. ఓకే, సో ఆ పదం యొక్క ర్యాంక్, ఆ వర్డ్ యొక్క ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి. వీ హ్యావ్ టు ఫైండ్ ది ర్యాంక్ ఆఫ్ దిస్ వర్డ్. ఓకే, సో ఫస్ట్ దేంతో స్టార్ట్ అయ్యి ఆర్తో స్టార్ట్ అవుతుంది. REMAST అంటే ఆర్ కన్నా ముందున్నవి, ఇవే కదా. సో వీటితో ఉన్న పదాలు ఏమేమి వర్డ్స్ ఫామ్ చేస్తున్నామో అవన్నీ రాసేద్దాం. ఓకే, సో ద నంబర్ ఆఫ్ వర్డ్స్, ఫస్ట్ వన్, ద నంబర్ ఆఫ్ వర్డ్స్ with letter A. ఓకే, సో ఏ అనే లెటర్తో స్టార్ట్ అయ్యేటి ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఓకే, సో 1 2 3 4 5 6. సో ఫస్ట్ లెటర్ని ఏ కనుక ఫిక్స్ చేసినట్లయితే రిమైనింగ్ ప్లేసెస్ని 1 2 3 4 5 ప్లేసెస్, 5 ప్లేసెస్లో ఎన్నింటిని తీసుకోవచ్చు, మనకి ఏ ఆల్రెడీ వెళ్ళిపోయింది, ఏ ఫిక్స్ అయిపోయింది కదా. 5 ప్లేసెస్లో మనకి 5 లెటర్స్ ఛాన్స్ ఉంది. 5P5లో సెలెక్ట్ చేయొచ్చు, లేదా 5 ఫ్యాక్టోరియల్, 5P5 is nothing but 5 ఫ్యాక్టోరియల్ బేస్లో అరేంజ్ చేయొచ్చు. సో ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ with letter A starts with, the number of words start with letter A is equal to 5 factorial, which is equal to 120. ఓకే, సో ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఎన్నండి, 120 వర్డ్స్. ఓకే, సో అదేవిధంగా ఈతో స్టార్ట్ అయ్యేటి అని చెప్పండి. నెక్స్ట్ ఏ తర్వాత ఎవరు, ఏ అయిపోయింది కదా, నెక్స్ట్ ఈ, ఆర్ వరకు వెళ్ళాలి. ఆర్ వరకు అంటే ఫస్ట్ ఏతోనున్నాయని రాద్దాం, ఈతోని. ఓకే, అవన్నీ రాయడం కష్టం కదా, మనం లాజికల్గా ఇలా చెప్పేసేయచ్చు. సో ద నంబర్ ఆఫ్ వర్డ్స్ స్టార్ట్ ఆర్ బిగిన్ విత్ నెక్స్ట్ లెటర్ ఈ, ఈతో బిగిన్ అయ్యేటి, అంటే ఏతో 120 కదా. నెక్స్ట్ ఇక్కడ ఈ తీసుకున్నాను అనుకోండి, ఈ తర్వాత నెక్స్ట్ మిగతా అక్షరాలు ఈతో స్టార్ట్ చేసి, ఈ కాకుండా మిగతా ఏమన్నా AMRST అవి డిఫరెంట్ అరేంజ్మెంట్స్లో, ARMST, MRAST, STRMA అలా డిఫరెంట్గా అరేంజ్ చేస్తే మొత్తం ఈ ప్లేస్లో చేంజ్ చేస్తే, ఈ ప్లేస్లో ఒకసారి ఏ, ఒకసారి M, ఒకసారి R, ఒకసారి S, ఒకసారి T, ఈ ప్లేస్లో కూడా AMRST అలా మొత్తం అరేంజ్మెంట్స్ చేస్తే ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు, సేమ్ 5 లెటర్స్ని 5 ప్లేసెస్లో 5 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 120. A completed, E completed, in the same way M also. ఇక్కడ M తీసుకుంటే Mని కూడా Mతో స్టార్ట్ అయ్యే పదాలు కూడా, వర్డ్స్ కూడా ఎన్ని ఉంటాయి, 120. సో ద నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ Mతో బిగిన్ అయ్యేటిని 5 ఫ్యాక్టోరియల్, అవి కూడా 120 ఉంటాయి. రైట్, నౌ ఇప్పుడు ఆలోచించాలి. మళ్ళీ ఆర్తో స్టార్ట్ అయ్యేటి కూడా 120 అని రాసారు, అందులో REMAST పోతుంది అందులోనే. ఓకే, నెక్స్ట్ ఎల్స్కి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. సో కాబట్టి ఆర్తో స్టార్ట్ అయ్యేటప్పుడు కేర్ఫుల్గా ఆలోచించాలి. ఆర్ నెక్స్ట్ లెటర్ కూడా చూడాలి. ఓకే, ఆర్ ఇమీడియట్గా ఇప్పుడు ఆర్ కదా, మిగతా లెటర్స్ ఏంటివి, AEMST ఆర్తో స్టార్ట్ అవుతున్నాయి, మిగతా 5 లెటర్స్ అవి. ఓకే, సో 5 లెటర్స్లో ఫస్ట్ డిక్షనరీ ఆర్డర్లో ఆర్కి నెక్స్ట్ ఇమీడియట్గా ఎవరు వస్తారండి, ఏ. ఆల్ఫాబెటికల్ ఫస్ట్ ఆర్ ఆల్రెడీ ప్లేస్ ఫిక్స్ అయిపోయింది ఇక్కడ. ఓకే, దాని జోలికి పోకూడదు. నెక్స్ట్ ఏ కూడా ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఎవరు ఉంటారు, EMST, ఆ 4 ఉంటాయి కదా,
4 లెటర్స్ని 4 ప్లేసెస్లో ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? ఎస్, 4 ఫ్యాక్టోరియల్ వేస్, 4p4 ఆర్ 4 ఫ్యాక్టోరియల్. సో ద నంబర్ ఆఫ్ వర్డ్స్ begin with RAతో స్టార్ట్ అయ్యేటి అంటే మిగతా 4 ప్లేసెస్ ఉంటాయి. ఆ 4 ప్లేసెస్లో ఏ ఆల్రెడీ ఇక్కడ రాసేసాం కాబట్టి 4 లెటర్స్ని 4 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. సో 4 ఫ్యాక్టోరియల్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 24. RA అయిపోయింది, మనం RE రావాలి. నెక్స్ట్ RE ఉంది కదా, ఈ కొద్దాం. ఇప్పుడు RAతో వర్డ్స్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో RA తర్వాత ఏ తర్వాత వచ్చేది ఏంటిది? లెటర్ ఈనే. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ తర్వాత వచ్చేది ఈనే. సో ఈ ఇక్కడ ఉంటే RE కదా. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఏముంటుంది? REతో మళ్ళీ 4 ఫ్యాక్టోరియల్ 24 అని రాయకండి, ఓకే? ఎందుకంటే REతోనే స్టార్ట్ అయ్యింది కాబట్టి ఇక్కడ ఫస్ట్ REMAST. సో RE ఆల్రెడీ వచ్చేసింది. నెక్స్ట్ థర్డ్ లెటర్ చూడాలి. సో RE కూడా ఫిక్స్ చేసేసాను. మనకి కావలసిన క్వశ్చన్ అడిగిన దానిలో ఫస్ట్ 2 లెటర్లు దొరికాయి. నెక్స్ట్ థర్డ్ లెటర్ కోసం చూస్తున్నాను. RE కూడా ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ 4 లెటర్స్లో ఫస్ట్ ఎవరు వస్తారు? A, ఓకే? ఏ వస్తుంది. మరి ఏ వస్తే మళ్ళీ ఏ వచ్చింది కదా, RE కూడా ఫిక్స్ అయిపోయింది. సో ఇంకా AMSTలో ఇలానే నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానో అలా మీరు రఫ్గా చేసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుద్ది అనమాట. సో RE నెక్స్ట్ లెటర్ ఎవరికి ఛాన్స్ ఉంది? A, ఓకే? R ఫిక్స్ అయింది, E ఫిక్స్ అయింది. నెక్స్ట్ ఆ 4 స్టార్టింగ్ లెటర్ ఏంటిది? A, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో, ఓకే? ఇప్పుడు రిమైనింగ్ 3 ప్లేసెస్లో రిమైనింగ్ 3 లెటర్స్ని ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? 3 ఫ్యాక్టోరియల్. 3 ప్లేసెస్ 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ బేస్లో అరేంజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ద నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ REA అనేది 3 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. 3 ఫ్యాక్టోరియల్ నిందా 3 × 2 6, ఓకే? నెక్స్ట్ REA తర్వాత ఏతో రాసి స్టార్ట్ అయ్యేటి రాసినాం కదా. ఏ తర్వాత ఇందులో ఆర్డర్గా ఏమున్నాయి? నెక్స్ట్ ఏ తర్వాత ఎవరు? M, ఓకే? సో RE అయిపోయింది, M వచ్చేసింది కావాల్సింది. M ఫిక్స్ చేసా, M అయిపోయింది, ఓకే? సో M అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరికి ఛాన్స్ ఉంటుంది? M తర్వాత 4th లెటర్ చూడాలి కదా. మనకి 3 లెటర్స్ దొరికిన తర్వాత నెక్స్ట్ 4th లెటర్ ఎవరు? ఈ మూడిట్లలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎవరున్నారు? A. REMA వచ్చింది, మళ్ళీ ఇది కూడా అయిపోయింది. సో A ఫిక్స్ అయిపోయింది, ఓకే? A అయిపోయింది. నెక్స్ట్ ఎవరు వస్తారు? నెక్స్ట్ ST ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎవరున్నారు? S కూడా వచ్చేసింది, ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ T వచ్చేస్తుంది, ఓకే? సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ వర్డ్ వచ్చేసింది ఇంకా, ఓకే? సో దాని ప్లేస్ కూడా ఒక ద నంబర్ ఆఫ్ వర్డ్స్ విత్ RE, మన నెక్స్ట్ వర్డ్ అదే కదా, దాని పొజిషన్ కూడా రాయాలి కదా. సో REMAST పొజిషన్ కూడా ఇంక్లూడ్ చేయాలి కాబట్టి దాని ర్యాంక్ అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 100 మార్క్స్కి నా ఇంకో పర్సన్కి 99 వచ్చినాయి, నాకు 98 వచ్చినాయి అనుకోండి. సో అతనికి ఏం ర్యాంక్ ఇస్తాం? ఫస్ట్. నా ర్యాంక్ ఎంత? సెకండ్. అంటే నన్ను కౌంట్ చేస్తాం కదా. అదేవిధంగా ఈ REMASTని కూడా కౌంట్ చేయాలి. దట్ ఈజ్ ఆల్సో 1 నంబర్, ఓకే? సో మనకు కావాల్సింది వచ్చేసింది. ఈ రకంగా నీట్గా ప్రాసెస్ని సాల్వ్ చేయాలి, ఓకే? సో దేర్ఫోర్ ర్యాంక్ ఆఫ్ the word REMAST అంటే ఏం చేయాలి? వీటన్నిటిని యాడ్ చేయాలి, ఓకే? సో వాటిని ఇలా 120 + 120 + 120 + 24 + 6 + 1, ఓకే? సో 1 + 6 7, 7 + 4 11, 1 + 2 3, 5 7 9,
1 + 1 2 3. సో యాడ్ చేస్తే ఎంత వస్తుంది 391. సో ద ర్యాంక్ ఆఫ్ ది వర్డ్ REMAST ఈజ్ 391. దట్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇలా మీరు చేసినందుకు మీకు 4 మార్క్స్ వస్తాయి. ఓకే, సో మంచిగా వర్కౌట్ చేయండి. నెక్స్ట్ మాస్టర్, యాక్చువల్గా మాస్టర్ అనే క్వశ్చన్ ఇచ్చాడు, మాస్టర్ అనే ర్యాంక్ అనుకోవాలి. ఓకే, అది కూడా ఎలా చేయాలో చెప్తాను. సో ఇప్పుడు ఇది ఇలా అడిగాడు కదా, నెక్స్ట్ అప్పుడప్పుడు 391st వర్డ్ ఏంటి అని కూడా అడగవచ్చు. దాన్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ మాస్టర్, సేమ్ ఇవి రబ్ చేయలేదు, అలానే ఉంచాను. మాస్టర్ది ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే AEMRST. ఓకే, అందులో ఫస్ట్ ఎవరు ఏ, ఈ రెండు రాసేసేయాలి. ఏతో స్టార్ట్ అయ్యేటి, స్టార్ట్ విత్ ఏ అని 5 ఫ్యాక్టోరియల్. ఏతో స్టార్ట్ అయ్యేటివి మొత్తం, ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఎన్ని 5 ఫ్యాక్టోరియల్ అంటే ఎన్ని 120 అండి. నెక్స్ట్ ఏ అయిపోయింది కదా. నెక్స్ట్ ఈతో స్టార్ట్ అయ్యేటి, ఎం అంటే ఎం దగ్గర వరకు చేసుకుంటూ వెళ్ళాలి. 5 ఫ్యాక్టోరియల్ సేమ్ 120, ఈ కంప్లీటెడ్. నెక్స్ట్ ఎం 5 ఫ్యాక్టోరియల్ అని రాయకూడదు కదా. ఎం 5 ఫ్యాక్టోరియల్ 120 అంటే వస్తే ఆ 120 వర్డ్స్లోనే మనకు కావాల్సిన మాస్టర్ ఉంది కాబట్టి కేర్ఫుల్గా చేయాలి. ఓకే, సో ఎం తర్వాత ఎం ఫిక్స్ చేశాను. MASTER, ఎం ఫిక్స్ అయిపోయింది కదా. ఎం కంప్లీటెడ్, ఎంని ఫిక్స్ చేసా. ఎంకి నెక్స్ట్ లెటర్ ఎవరు చూడాలి. ఎంకి నెక్స్ట్ లెటర్ ఎవరు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఎవరు AERST. ఓకే, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నెక్స్ట్ ఎవరు ఏ. ఓకే, MA కూడా ఓకే, MA వచ్చేసింది, 2 వచ్చేసినాయి. నెక్స్ట్ అర్థమైంది కదా, ఎం ఫిక్స్ అయింది, ఏ ఫిక్స్ అయింది. ఓకే, ఫిక్స్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, MAతో కాకుండా MA నెక్స్ట్ లెటర్ చూడమంటున్నాడు. ఎం ఓకే అయింది మనకు అనుకోకుండా, ఏ కలిసింది సెకండ్ లెటర్ కూడా. నెక్స్ట్ థర్డ్ లెటర్ చూడాలి. ఇప్పుడు థర్డ్ లెటర్ ఎవరు, ERSTలో ఎవరు, థర్డ్ లెటర్ ఈ. సో నౌ MAEతో ఎన్ని ఉన్నాయో చూడాలి. ఓకే, సో MAEతో అంటే 3 ప్లేసెస్ మిగిలిపోయినాయి. ఓకే, ఈ కూడా ఫిక్స్ అయిపోయింది. ఈ 3 లెటర్స్ని 3 ప్లేసెస్లో ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు, 3 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. సో 6, 3 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత 6. ఓకే, నెక్స్ట్ MAE తర్వాత నెక్స్ట్ లెటర్ ఎవరు, ఈ అయిపోయింది కదా. ఈ తర్వాత నెక్స్ట్ లెటర్ ఎవరు, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో R. సో స్టార్ట్ విత్ MAR. MAS ఉండాలి మనకి, ఎస్ వచ్చే వరకు చేయాలి. సో ఆర్తో MARని ఫిక్స్ చేస్తే మిగతా 3 లెటర్స్ని 3 ప్లేసెస్లో, దెర్ ఆర్ 3 letters 3 places, we can arrange in 3 factorial ways. 3 factorial is nothing but 6 ways. ఓకే, నెక్స్ట్ MAR అయిపోయింది. ఆర్ తర్వాత నెక్స్ట్ లెటర్ ఎవరు, ఎస్. సో మనకు కావాల్సింది కూడా ఎస్. ఓకే, MAS, ఎస్ ఫిక్స్ అయిపోయింది, MAS వచ్చేసింది. ఓకే, సో ఫస్ట్ 3 రీచ్ అయ్యాం, MAS వచ్చేసింది. నెక్స్ట్ లెటర్కి 4th లెటర్కి పోతున్నాను. ఓకే, సో 4th లెటర్లో మళ్ళీ ఎవరు ఫస్ట్ వస్తారు, మిగిలిపోయిన MAS అయిపోయింది కదా. ఎస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మిగిలిపోయిన లెటర్లు ఏంటి, ERTలో ఫస్ట్ ఎవరు వస్తారు, ఈ వస్తుంది. సో స్టార్ట్ విత్ MASE. సో MASE ఈని రౌండ్ అప్ చేస్తే RTలు ఉన్నాయి కదా, RT TR 2 వేస్లో అరేంజ్ చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ 2 ఫ్యాక్టోరియల్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 కదా. కానీ మనకి ఇక్కడ 4th లెటర్ ప్లేస్లో ఎవరు ఉండాలి, T ఉండాలి కదా. ఒకసారి ఈ అయిపోయింది. ఈ నెక్స్ట్ లెటర్ ఎవరు, R. ఈ నెక్స్ట్ లెటర్ R. సో MASR. సో మళ్ళీ R అన్నప్పుడు నెక్స్ట్ మిగిలిపోయిన 2 letters ET. ఈ టీని ఈ 2 ప్లేసెస్లో ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు, 2 ఫ్యాక్టోరియల్ వేస్లో, దట్ ఈస్ 2. MASR మనకు కావాల్సింది T. ఈ తర్వాత Rకి ఛాన్స్ ఇచ్చాము. నెక్స్ట్ ఎవరు, T.
ఓకే. సో టీ వచ్చేసింది, MAST వచ్చింది. ఓకే, నెక్స్ట్ 5th పొజిషన్కి వెళ్ళాలి. మనకు కావాల్సినవి వచ్చిన కొద్దీ ఏం చేయాలి, నెక్స్ట్ ప్లేస్కి షిఫ్ట్ అవుతూ ఉండాలి. సో నెక్స్ట్ ప్లేస్లో మళ్ళీ టీ అయిపోయింది కదా, టీ అయిపోయింది. నెక్స్ట్ ER. సో వచ్చేది ఎవరు, ఆల్ఫాబెటికల్లో ఫస్ట్ E. సో E వచ్చేసింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ లెటర్కి షిఫ్ట్ అవ్వాలి, R. ఓకే, సో కంప్లీటెడ్. సో దాని ర్యాంక్ దేర్ఫోర్ number of words with మాస్టర్తో ఎన్ని ఫామ్ అయినాయి మనకి, ఒకటే ఫామ్ అవుతుంది ఆబ్వియస్గా. ఓకే, రైట్. నా టోటల్ చేయాలి. ఇప్పుడు ర్యాంక్ మనము ప్రాసెస్ మొత్తం చేసాం కదా, ఆర్డర్ రాసుకున్నాం కదా. సో నా ర్యాంక్ ఎంతనో ఫైండ్ అవుట్ చేద్దాం. సో ర్యాంక్ అంటే టోటల్ చేయాలి. దేర్ఫోర్ ర్యాంక్ ఆఫ్ మాస్టర్ ఈజ్ ఈక్వల్ టు, వీటిని యాడ్ చేయాలి. ఓకే, సో 120లో ఓకే 120 + 120 + 6 + 6 + 2 + 2 + 1 2 + 1 2 2 2 + 2 4 4 + 6 10 11 6 17 5 2. సో ద ర్యాంక్ ఈజ్ 257. ఓకే, సో టోటల్ 720 వర్డ్స్ ఉంటే 391 ర్యాంక్ ఏమో REMASTది, నెక్స్ట్ 257th ర్యాంక్ ఏమో మాస్టర్ది. సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ ఫైండింగ్. ఓకే, సో వీ హ్యావ్ వన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ దట్ ఈస్ ప్రిజన్. దాన్ని కూడా సింపుల్ చేసుకోవచ్చు. లెట్ us see. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా చాలాసార్లు రిపీట్ అయింది. ప్రిజన్ అనే వర్డ్లో, ప్రిజన్ అనే వర్డ్ అంటే అరేంజ్ చేసిన తర్వాత ప్రిజన్ అనే వర్డ్ యొక్క ర్యాంక్ ఎంత, దట్ ఈస్ ద క్వశ్చన్. ఓకే, సో లెట్ us ఫస్ట్ వాట్ ఈస్ అవర్ డ్యూటీ, ఫస్ట్ అరేంజ్ ద లెటర్స్ ఆఫ్ దిస్ వర్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇందులో ఫస్ట్ ఎవరు వస్తారు, ఐ తర్వాత IJKLMN NOPQRS INOPRS. ఓకే, సో 6 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 6 ఫ్యాక్టోరియల్ వర్డ్స్ ఉంటాయి మొత్తం, దట్ ఈస్ 720 వర్డ్స్ ఉంటాయి. ఓకే, ఆ 720 వర్డ్స్లో మన ప్రిజన్ యొక్క ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, రైట్. సో ప్రిజన్ అనేది 4th లెటర్ కాబట్టి 4th లెటర్ అంటే ఈ మూడింటితో స్టార్ట్ అయ్యేటి రాసుకోవచ్చు. ద నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ I. సో I ఫస్ట్ పెట్టి మిగతా 5 ప్లేసెస్ని 5 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. సో ఎన్ని అవుతాయి, 120. నెక్స్ట్ I అయిపోయింది, Nతో స్టార్ట్ అయ్యేటి ఎన్ని ఉంటాయి, అగైన్ ఇక్కడ I ప్లేస్లో N. డిక్షనరీలో ఫస్ట్ ఎవరు వస్తారు, I తర్వాత Nతో వర్డ్స్ ఎన్ని ఉంటాయి, 120. నెక్స్ట్ ఓతో వర్డ్స్ ఎన్ని ఉంటాయి, 120. ఇక్కడ O తీసుకుంటే. ఓకే, నౌ P. మన ప్రిజన్ వచ్చేసింది. సో ప్రిజన్ రాగానే కేర్ఫుల్గా చేయాలి. ఓకే, కేర్ఫుల్గా చేయాలి, రైట్. సో ప్రిజన్ అంటే P పెట్టేసా, P ఫిక్స్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ లెటర్స్ చూసుకోవాలి. నెక్స్ట్ లెటర్స్ ఏముంటాయి, INORS ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. P ఫిక్స్ అయిపోయింది కాబట్టి P తర్వాత లెటర్ చూడాలి. P ప్రిజన్ కదా, ప్రిజన్లో P వచ్చింది. P నెక్స్ట్ లెటర్ చూడాలి, అంటే ఫస్ట్ లెటర్ రాగానే నెక్స్ట్ లెటర్కి షిఫ్ట్ అవ్వాలి. ఓకే, సో నెక్స్ట్ లెటర్ ఎవరు, ఐకి ఛాన్స్ ఇద్దాం ఫస్ట్, ఎందుకంటే అది ఫస్ట్ కదా, దానికి ఛాన్స్ ఇవ్వకపోతే అది ఊరుకోదు. ఓకే, సో స్టార్ట్స్ విత్ PI అంటే నెక్స్ట్ ఎన్ని లెటర్స్ ఉంటాయి, 4 లెటర్స్ 4 ప్లేసెస్లో మనం 4 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు, దట్ ఈస్ 24. ఓకే, ఐకి ఛాన్స్ ఇచ్చినాం. ఎక్కడి వరకు ఛాన్స్ ఇవ్వాలి, R వచ్చేంత వరకు ఛాన్స్ ఇవ్వాలి. సెకండ్ ప్లేస్లో ఐకి ఛాన్స్ ఇచ్చాము. నెక్స్ట్ ఎవరికి ఛాన్స్ ఇవ్వాలి, N. సో స్టార్ట్స్ విత్ PNతో ఎన్ని ఉంటాయి, 4 ఫ్యాక్టోరియల్. PNతో రిమైనింగ్ 4 ప్లేస్లో 4 లెటర్స్ని అరేంజ్ చేయొచ్చు. ఐ అయిపోయింది, Nకి ఛాన్స్ ఇచ్చినాం. నెక్స్ట్ ఇదే సెకండ్ ప్లేస్లో ఇంకెవరికి ఛాన్స్ ఇవ్వాలి, O. మనకు కావాల్సిన నెక్స్ట్ ఫ్రెండ్ R వచ్చేంత వరకు మిగతా లెటర్స్కి ఛాన్స్ ఇస్తూనే ఉండాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అది కూడా 4 ఫ్యాక్టోరియల్, రిమైనింగ్ 4. POని ఫిక్స్ చేసి రిమైనింగ్ 4 ప్లేసెస్ని రిమైనింగ్ 4 లెటర్స్తో O ఫిక్స్ చేస్తున్నామంటే IN
కూడా కౌంట్ అవుతాయి కదా. సో ఓన్ ఫిక్స్ చేసిందంటే మిగతా 4 లెటర్స్ INRSని 4 వేస్లో 4 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. నా మన ఫ్రెండ్ వచ్చేసింది, PRలో R వచ్చేసింది. ఓకే, సో R వచ్చేసింది, PRలో PR వచ్చేసింది. సో మనకు కావాల్సిన సెకండ్ ప్లేస్ వచ్చింది కాబట్టి థర్డ్ ప్లేస్కి జంప్ అయిపోవాలి. సో థర్డ్ ప్లేస్లో జంప్ అయిదామంటే థర్డ్ ప్లేస్లో ఆటోమేటిక్గా ఫస్ట్ ఎవరున్నారు, I. అది కూడా వచ్చేసింది, ఫిక్స్ అయిపోయింది. సో థర్డ్ లెటర్ కూడా కనబడింది కదా. నెక్స్ట్ దేనికి షిఫ్ట్ అవ్వాలి, ఫోర్త్ లెటర్కి. ఫోర్త్ లెటర్ ఎవరు, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో N. ఓకే, కానీ ఇక్కడ S ఉంది. సో PRINతో స్టార్ట్ అయ్యాడు అంటే ఇంకా 2 ప్లేస్లో ఉన్నాయి కాబట్టి 2 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ వేస్. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2. ఓకే, Nకి ఛాన్స్ ఇచ్చాం. Nకి తర్వాత ఎవరికి ఛాన్స్ ఇవ్వాలి, ఫోర్త్ ప్లేస్లో O. మన ఫ్రెండ్ వచ్చేంత వరకు మిగతా వాటికి ఛాన్స్ ఇవ్వాలి. ఫస్ట్ Nకి ఛాన్స్ ఇస్తున్నాను, తర్వాత O అంటే PRIO 2 లెటర్లు అంటే NASని 2 రకాలుగా అరేంజ్ చేయొచ్చు. దట్ ఈస్ 2 ఫ్యాక్టోరియల్ 2. నెక్స్ట్ S వచ్చేసింది మన ఫ్రెండ్. ఓకే, S వచ్చిన తర్వాత నెక్స్ట్ మన ఫ్రెండ్ వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్కి జంప్ అవ్వాలి. ఫిఫ్త్ ప్లేస్లో మళ్ళీ ఫస్ట్ ఎవరున్నారు, N ఉంది ఇక్కడ, కానీ ఇక్కడ O ఉంది. మన ఫ్రెండ్ వచ్చేంత వరకు చేయాలి కదా. PRISNతో PRISN పెడితే ఒకటే ప్లేస్ ఉంటుంది కదా, ఒకటే ప్లేస్లో 1 ఫ్యాక్టోరియల్ వేస్ని అరేంజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ అంటే PRIS తర్వాత PRISNO వస్తుంది ఫస్ట్, తర్వాత PRISON వస్తుంది, NO తర్వాత ON. సో ప్రిజన్ నెక్స్ట్ వచ్చేది అదే, దట్ ఈజ్ 1 వే. ఓకే, సో దిస్ ఈజ్ ద వే. నౌ ర్యాంక్ ఆఫ్ ప్రిజన్. అంటే ఏం చేయాలి, వీటన్నిటిని సమ్ చేయాలి. 120 ఎన్ని టైమ్స్ ఉంది, 3 టైమ్స్. 3 × 120 ప్లస్ 24 ఎన్ని టైమ్స్ ఉంది, 3 టైమ్స్. 3 × 24 ప్లస్ 2 × 2 ప్లస్ 2 టైమ్స్ 1 ఉంది. 2 టైమ్స్ 2, 2 టైమ్స్ 1. సో 123 360. 3 × 24 72. 4 ప్లస్ 2, 2 ప్లస్ 4 6 ప్లస్ 2 8. 7 ప్లస్ 6 13 4. సో ద ర్యాంక్ ఆఫ్ ప్రిజన్ 720 వర్డ్స్లో ప్రిజన్ ర్యాంక్ ఎంత, 438. సో ఇది మనకి ఇండివిజువల్ లెటర్స్ ఉంటాయి, రిపీటెడ్ లెటర్స్ లేకుండా ఇండివిజువల్గా ఉంటే ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ డిఫరెంట్ ప్రాబ్లం, ఇందాక ముందు దానికి రివర్స్. If the letters of the word bring are permuted, arranged in all possible ways, and the words thus formed are arranged in the dictionary order, then find the 59th word. ఓకే, సో బ్రింగ్ అనే దాన్ని మనం మొత్తం అరేంజ్ చేసినట్లయితే అందులో 59th వర్డ్ ఏంటి, యాక్చువల్గా బ్రింగ్లో ఎన్నండి 5 ఉన్నాయి లెటర్స్. ఓకే, అండ్ డిక్షనరీ ఆర్డర్లో రాస్తే ఫస్ట్ B వస్తుంది, తర్వాత ఎవరు వస్తారు, IBI G కదా, B తర్వాత GHI GIBGINR. సో దీస్ ఆర్ ది లెటర్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆఫ్ ది వర్డ్ బ్రింగ్. ఓకే, సో 5 లెటర్స్ కాబట్టి 5 ఫ్యాక్టోరియల్ 120 వేయచ్చు. 120లో సగం ఎంత, 60. ఓకే, 120లో సగం 60 కదా. సో 60 అంటే ఖచ్చితంగా అది దేంతో స్టార్ట్ అవుతుంది, ఐతో స్టార్ట్ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు బీతో ఎన్ని ఉంటాయండి, 5 లెటర్ వర్డ్ అంటే జస్ట్ లాజికల్గా థింక్ చేయండి. బీతో ఎన్ని ఉంటాయి, 4 ఫ్యాక్టోరియల్ 24 ఉంటాయి. నెక్స్ట్ జీతో ఎన్ని ఉంటాయి, 4 ఫ్యాక్టోరియల్ 24. ఓకే, 24 + 24 48. 48కి 24 యాడ్ చేస్తే ఏమవుతుంది, 72. అంటే 59 క్రాస్ అయిపోతుంది, అంటే ఐతో స్టార్ట్ అయ్యే దానిలో ఉంటుంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నౌ ద నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ద లెటర్ బి. బీతో స్టార్ట్ అయ్యేటి ఎన్నండి, బీని ముందు ఫిక్స్ చేస్తే. ఓకే, BGINRలో బీని ఫిక్స్ చేస్తే
ఎన్ని వస్తాయి 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 వర్డ్స్ వస్తాయి. నెక్స్ట్ బి అయిపోయింది. నెక్స్ట్ జీ. ఓకే, సో జీతో స్టార్ట్ అయ్యేటి. ఓకే, జీతో స్టార్ట్ అయ్యేటి రిమైనింగ్ 4 ప్లేసెస్లో రిమైనింగ్ 4 లెటర్స్ని 4 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. అవి కూడా 24. ఇప్పుడు ఐతో చూసుకోవాలి. ఐ. ఓకే, నౌ ఐ తీసుకున్నట్లయితే ఐ ఫిక్స్ చేసా. ఫస్ట్ లెటర్ ఫస్ట్ పొజిషన్ ఫిక్స్ విత్ ఐ. నౌ మిగతా ఏంటి బి, జీ, ఎన్, ఆర్. సో ఐ తర్వాత నెక్స్ట్ బి కదా, ఐ తర్వాత నెక్స్ట్ లెటర్ ఎవరికి ఛాన్స్ ఉంటుంది? బి. ఓకే, సో బి తర్వాత ఈ 3 ఉంటాయి కదా, సో 3 ప్లేసెస్ని 3 లెటర్స్తో ఎన్ని పేస్లో ఐబితో స్టార్ట్ అయ్యేటి. సో 3 ప్లేసెస్ 3 లెటర్స్ 3 ఫ్యాక్టోరియల్ 6. 24 + 24 48 అయిపోయినాయి, ప్లస్ 6 ఎంత 54. 54 కూడా అయిపోయినాయి. ఓకే, సో 54 తర్వాత నెక్స్ట్ ఐబి కదా, ఐబి అయిపోయింది కదా. నెక్స్ట్ ఐజీ. బి తర్వాత నెక్స్ట్ లెటర్ ఎవరు? జీ. ఇక్కడ జీ తీసుకుంటున్నాను, ఇక్కడ బి ఉంటుంది. ఓకే, సో ఐబి తర్వాత నెక్స్ట్ లెటర్ సెకండ్ పొజిషన్లో ఐ, ఫస్ట్ పొజిషన్లో ఐ ఫిక్స్. ఐతో స్టార్ట్ అయ్యేది కన్ఫామ్ అయిపోయింది. నెక్స్ట్ బీతో స్టార్ట్ అయ్యేది ఉంటాయంటే బీతో స్టార్ట్ అయ్యే దాంట్లో దొరకలేదు. నెక్స్ట్ బి తర్వాత నెక్స్ట్ ఎవరు సెకండ్ పొజిషన్ ఎవరికి ఛాన్స్ ఉంది? జీ. సో జీని ఫిక్స్ చేసా. సో జీని ఫిక్స్ చేస్తే 3 ఏమేమి వస్తాయో రాద్దాం ఈసారి ఇంకా. ఓకే, ఐజీ. ఓకే, ఐజీ తర్వాత ఆర్డర్గా రాయండి. ఐజీబిఎన్ఆర్, ఐజీబిఆర్ఎన్, ఐజీబిఎన్ఆర్, బిఆర్ఎన్. సో బి తర్వాత నెక్స్ట్ ఐజీబీని ఫిక్స్ చేసా. సో ఐజీబీని ఫిక్స్ చేస్తే ఓకే, ఐజీబీని ఫిక్స్ చేస్తే 2 ఉన్నాయి. 2 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. 2 వస్తాయి, ప్లస్ 2 ఎన్ని అయిపోయినాయి? 56 అయిపోయినాయి. నెక్స్ట్ ఐజీబీ తర్వాత ఐజీబిఎన్ఆర్, ఐజీబీఆర్ఎన్ కదా. సో బి ప్లేస్లో నెక్స్ట్ బి ప్లేస్లో వేరే లెటర్ని చేంజ్ చేస్తున్నాను. బి తర్వాత ఎవరు వస్తారు? ఎన్. ఐజీఎన్తో ఐజీఎన్. ఓకే, ఐజీబిఎన్ఆర్, ఐజీబిఆర్ఎన్, ఐజీఎన్బిఆర్. చూడండి, ఐజీలు ఫిక్స్, బిఎన్ఆర్, బిఆర్ఎన్. బి తర్వాత నెక్స్ట్ ఎన్ తర్వాత ఎవరు వస్తారు? ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో బిఆర్. నెక్స్ట్ ఐజీఎన్ఆర్బి. ఓకే, 57, 58. నెక్స్ట్ ఐజీ, బి అయిపోయింది, ఎన్ అయిపోయింది. నెక్స్ట్ ఆర్బిఎన్. ఓకే, సో ఐజీఎన్తో 2 ఫ్యాక్టోరియల్ 2 ఉంటాయి. లాస్ట్ నెక్స్ట్ వర్డ్ ఇప్పటికే మనకి ఎన్ని అయిపోయినాయి? 58 అయిపోయినాయి. సో ఐజీఎన్తో అయిపోయినాయి అంటే ఐజీబి అయిపోయింది, ఐజీఎన్ అయిపోయింది. నెక్స్ట్ ఇమ్మీడియట్ వర్డ్ ఏంటి? నెక్స్ట్ వర్డ్ ఏంటండి? ఐజీఆర్బిఎన్. సో ఇది 58 అయిపోతుంది. దిస్ ఈజ్ ద 59th వర్డ్. ఓకే, సో ఇలా కేర్ఫుల్గా చేయాలి. ఐజీఆర్బిఎన్ ఈజ్ ద నెక్స్ట్ 59th వర్డ్. ఓకే, సో ఫస్ట్ మనం ఈజీగా బీజీతో 48 పెట్టుకోవచ్చు. ఐ దగ్గరికి వచ్చినాక కేర్ఫుల్గా చూడాలి. ఐలోనే మన 59th వర్డ్ దాగింది. సో ఐలో దాగి ఉన్నప్పుడు ఐలో సెకండ్ లెటర్ బీతో చూశాను, 6 వచ్చినాయి. థర్డ్ లెటర్ జీ. సో జీలో మళ్ళీ 6 ఉంటాయి. ఆ 6లో మళ్ళీ దాగి ఉంది. ఆ 6లో మళ్ళీ ఒక్కొక్క దాన్ని దొరకబట్టుకుంటూ రావాలి. ఇట్లా అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్ఫాబెటికల్ ఆర్డర్గా అరేంజ్ చేసి అలా 59th వర్డ్ని దొరకబట్టుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద 59th వర్డ్. ఓకే, సో కేర్ఫుల్గా చేయండి. నెక్స్ట్ ఇది ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది. ఇట్లాంటి ప్రాబ్లం ఆల్రెడీ సెకండ్ బిట్లో చేసాము. సో ఫైండ్ ది సమ్ ఆఫ్ ఆల్ 4 digit నెంబర్స్ అంటే ఆల్ 4 digit నెంబర్స్ని రాయాలి, వాటిని సమ్ చేయాలి. ఓకే, దట్ కెన్ బి ఫార్మ్డ్ బై యూజింగ్ ది డిజిట్స్ 1, 2, 4, 5, 6 వితౌట్ రిపిటేషన్, విత్ రిపిటేషన్. జనరల్గా మెన్షన్ చేయకపోతే వితౌట్ రిపిటేషనే. సో ఇందులో 0 ఇన్వాల్వ్ అయి ఉంటే వేరే ఫార్ములా ఉంటుంది. ఇందులోకి వెళ్ళి ఇంకొకటి సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ అనదర్ ఫార్ములా. ఆల్రెడీ వీ హ్యావ్
కంప్లీటెడ్ ఇన్ సెకండ్ సెక్షన్. ఓకే, నౌ ఇందులో జీరో లేదు కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. డైరెక్ట్గా ఈ ఫార్ములా రాయాలి. ఎగ్జామ్లో ఫార్ములా రాసి, ఒకవేళ 4 మార్క్స్ అడిగినట్లయితే ఫార్ములా రాసి సాల్వ్ చేయాలి. ఫార్ములాకే మార్క్ ఉంటుంది, నెక్స్ట్ సొల్యూషన్ కూడా మార్క్ ఉంటుంది. రైట్, సో ద సమ్ ఆఫ్ ఆల్ ఆర్ డిజిట్ నెంబర్స్ అంటే 4 డిజిట్ నెంబర్స్. సో హియర్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత 4 అనమాట. నెంబర్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద డిజిట్స్ 5 డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ. కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ n నాన్ జీరో డిజిట్స్. n అంటే 5. సో n ఈజ్ ఈక్వల్ టు 5. టోటల్ 5 డిజిట్స్ ఇచ్చాడు కాబట్టి. ఓకే, సో నౌ సబ్స్టిట్యూట్. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు n minus 1 p minus 1 n 5 minus 1 p r minus 1 4 minus 1 into sum of the digits. Sum of digits is equal to 1 plus 2 plus 4 plus 5 plus 6 10 17 18. Okay, so into 18 1 1 1 1 1 1 1 so on r times. r అంటే ఇక్కడ ఎన్ని 4 డిజిట్ నెంబర్ కాబట్టి 4 times. 5 డిజిట్ నెంబర్ అడిగితే 5 times. ఓకే, సో 5 minus 1 p 4 minus 1 అంటే 5 minus 1 4 p 3 4p3. ఓకే, ఒక స్టెప్ రాద్దాం. 4p3 ఇంటూ 18 1s 18 18 1s 18 plus 1 19 1 18 1s 18 plus 1 19 1 18 1s 18 plus 1 19. ఓకే, 19,998. 4p3 అంటే ఏంటి 4 ఇంటూ 3 ఇంటూ 2 దట్ ఈస్ 24. సో 24 ఇంటూ 19,998. 19,998ని 24తో మల్టిప్లైస్ వేసినా పర్వాలేదు. ఓకే, దట్ ఈజ్ యువర్ విష్. 4 8s 32 3 4 9s 36 plus 3 39 39 39 4 1s 4 plus 3 7 2 8s 16 2 9s 18 plus 1 19 19 19 1 2 1s 2 plus 1 3 2 15 19 19 17 4. So 4,79,952 is the answer. ఓకే, సో ఫార్ములా గుర్తుంటేనే ఈ ప్రాబ్లం చేయగలుగుతాము. సో ఇంకొక మెథడ్ లాంగ్ మెథడ్ ఉంది కానీ, సో బెటర్ టు రిమెంబర్ దిస్ ఫార్ములా. లాస్ట్ ప్రాబ్లం ఇన్ దిస్ ఎక్సర్సైజ్. దేర్ ఆర్ 9 objects 9 objects 9 boxes 9 objects 9 boxes. Out of 9 boxes 9 objects 5 cannot fit in 3 small boxes. 3 small boxesలో పట్టవంట. ఓకే, సో అతను ఇచ్చిన ప్రకారం ఇక్కడ ఫిగర్ వేసేసిన ఆల్రెడీ. ఆబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్ 9 ఉన్నాయి. నెక్స్ట్ బాక్సెస్, దీస్ ఆర్ ది బాక్సెస్ 9. ఓకే, అవుట్ ఆఫ్ దీస్ 5 కెనాట్ ఫిట్ ఇన్ 3 స్మాల్ బాక్సెస్. అందుకనే వేరియేషన్ ఉండడం కోసం దీస్ ఆర్ 3 స్మాల్ బాక్సెస్. 5 ఆబ్జెక్ట్స్ కెనాట్ ఫిట్ ఇన్ దీస్ 3 ఆబ్జెక్ట్స్. అంటే ఈ 3 ఆబ్జెక్ట్స్లో 3 బాక్సెస్లో 5 ఆబ్జెక్ట్స్ పట్టవంటే ఈ 3 ఆబ్జెక్ట్స్ని చిన్నగా వేసాను, 5 ఆబ్జెక్ట్స్ని పెద్దగా వేసాను. సో 5 ఆబ్జెక్ట్స్ పట్టవంటే మిగతా 4 పడతాయన్నట్టే కదా. సో 4 ఫిట్ అయ్యేలా చిన్నగా వేసాను ఇందులో పట్టేలా. ఓకే, సో అలా ప్రాబ్లమ్ని చదివి విజువలైజేషన్తో మీరు ఫిగర్ వేసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది, ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. Then how many arrangements can be made such that each object can be put in one box? ఒక్కొక్క ఆబ్జెక్ట్ని ఒక్క బాక్స్ని వేసేలా ఎన్ని అరేంజ్మెంట్స్ చేయొచ్చు? ఓకే, థింక్ చేయండి, ఇది మీరే ఆలోచించి సాల్వ్ చేయండి. ఓకే, గివెన్ డాట్ రాద్దాం. గివెన్ ద నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఎన్ని 9. number of boxes any 9. number of boxes 9, number of objects 9. okay, so 5 cannot fit in the 3 small boxes. Also given 5 objects cannot fit in 3 small boxes. This is the condition. నౌ ఫస్ట్ మీ ఇష్టం, ఈ 5 బాక్స్ని 5 ఆబ్జెక్ట్స్ని అరేంజ్ చేద్దామా, 4
4 ఆబ్జెక్ట్స్ని అరేంజ్ చేద్దాం. దట్ ఈజ్ యువర్ విష్. ఓకే, సో మొత్తానికైతే అరేంజ్మెంట్ చేయాలి. ఓకే, సరే, ఈ 5 ఆబ్జెక్ట్స్ని అరేంజ్ చేద్దాం అనుకోండి. ఈ 5 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, 5 ఆబ్జెక్ట్స్ని మనం ఈ 5 ఆబ్జెక్ట్స్ని ఎట్టి పరిస్థితిలో ఈ 3 ప్లేసెస్లో మనం పోరాదు. అది డేంజర్ జోన్ అనమాట, అక్కడికి వెళ్ళలేము మనం. ఓకే, సో ఈ 5 ఆబ్జెక్ట్స్కి పాపం ఈ వీటికి మాత్రమే ఛాన్స్ ఉంది. సో ఎన్నింట్లో ఛాన్స్ ఉంది? 1 2 3 4 5 6 బాక్సెస్లో 5 పెద్ద ఆబ్జెక్ట్స్కి ఛాన్స్ ఉంది. ఓకే, సో 5 big objects can be placed in 6 boxes in how many ways? 6p5 ways. ఓకే, సో లెట్ ఇట్ బి m అనుకుందాం. సో 5 ఆబ్జెక్ట్స్ని 6 ప్లేసెస్లో ఎన్ని విధాలుగా అరేంజ్ చేయొచ్చు? 6p5 వేస్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఈ బాక్స్లో, దీన్ని దీనిలో అరేంజ్ చేసాం అనుకోండి, అంటే ఒక బాక్స్ మిగిలిపోతుంది మనకి కదా. సో ఈ బాక్స్లో ఈ చిన్నది పడుతుంది కదా, ఉంది. నెక్స్ట్ ఈ 3 ఇందులో పడతాయి. సో ఈ 4ని ఎలానైనా అరేంజ్ చేయొచ్చు. ఇవన్నీ డిఫరెంట్ కలర్ అనుకోండి, సో ఈ 4ని దీన్ని ఇందులో ఛాన్స్ ఉంది, దీనికి ఇందులో ఛాన్స్ ఉంది. సో ఇందులో 4కి ఛాన్స్ ఉంది. ఇందులో ఒకటి ఫిక్స్ చేసిన అనుకోండి, ఇంకా 3 మిగులుతాయి. ఇందులో 3కి ఛాన్స్ ఉంది. ఇందులో ఒకటి ఫిక్స్ చేసిన అనుకోండి, ఇంకా 2 మిగులుతాయి. ఇందులో 2 1. సో 4 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. 4 × 3 × 2 × 1. ఓకే, సో రిమైనింగ్ 4 objects can be arranged in 4 boxes in 4 factorial ways, which is equal to n. So therefore the total number of arrangements is equal to m into n, that is 6p5 into 4 factorial. You can simplify. ఓకే, సో ఇంకేదైనా మెథడ్ ఉంటే కూడా ఆలోచించి చేయండి. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ వీటిని ఫిక్స్ చేశాను కదా, ఫస్ట్ వాటిని ఫిక్స్ చేయండి. ఫస్ట్ వాటిని అంటే ఈ 3ని ఈ 4ని ఈ 3 బాక్స్లో అరేంజ్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ చిన్న వాటిని అరేంజ్ చేస్తే ఎలా అరేంజ్ చేయొచ్చు? m ఏంటి? ఆ 4 స్మాల్ బాక్సెస్ని 4 స్మాల్ ఆబ్జెక్ట్స్ని 3 బాక్స్లో ఎన్ని విధాలుగా అరేంజ్ చేయొచ్చు? 4p3. సో 4p3లో 3 వెళ్ళిపోయినాయి కాబట్టి ఇంకొక ఆబ్జెక్ట్ మిగులుతుంది. ఇంకొక ఆబ్జెక్ట్ని ఇందులో పెద్ద వాటిలో పడుతుంది కాబట్టి 1 2 3 4 5 6 ఉన్నాయి. 6 బాక్సెస్ ఉన్నాయి. సో ఆ చిన్నది ఇందులో కూడా పట్టే ఛాన్సెస్ ఉంది కాబట్టి 6 వాటిని 6 బాక్సెస్లో 6 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. సో ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? 4p3 into 6 factorial. సో దీని ఆన్సర్ both are same. Okay, so this is the explanation of section 3 problems. Very important exercise. Okay, we will get 1 4 marks question from this exercise, and also sometimes 1 2 marks question, and very important in MCET point of view. So మళ్ళీ కేర్ఫుల్గా వినండి, సాల్వ్ చేయండి. ఇందులో అద్భుతమైన సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఈ ఎక్సర్సైజ్ ముందు, వాటిని కూడా సాల్వ్ చేయండి. అవి కూడా ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. ఓకే, సో ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా, రైట్? ఓకే, సో నెక్స్ట్ వీడియోలో విత్ రిపిటేషన్స్ ప్రాబ్లం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.